కాకరకాయ చారు చేసే విధానం అయితే ఇదండి. నేను ఎప్పుడైనా ఇట్లా చేసుకుంటా. హాయ్ అండి, ఇప్పుడు నేను వండేది కాకరకాయ చారు చేస్తాను. ఇప్పుడు ఇట్లా మొత్తం ఫస్ట్ కాకరకాయలు మొత్తం పొట్టు తీసుకొని నీట్గా మొత్తం ఇంకా అన్ని ఇట్లా ముక్కలు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక అంతా తయారు చేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇట్లా రెడీ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఒక చిన్న గిన్నె ఇట్లా తీసుకొని చింతపండు నానేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా మనకు సరిపడా ఇట్లా చింతపండు తీసుకోవాలి. తీసుకొని వాటర్ పోసి ఫస్ట్ కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా వాటర్ పోసుకున్నాక కొద్దిగా చింతపండు కూడా మనకు ఏమైనా డౌట్ వచ్చి ఏమైనా సన్న పురుగు అది ఇది కూడా ఉన్నా కూడా ఇట్లా కొద్దిగా గల్లుప్పు వేసుకొని కడిగి పడబోసుకోవాలి. ఇప్పుడు ఇట్లా తేటగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు అట్లా తేటగా 2 సార్లు కడిగేసుకున్నాం కదా, ఇంకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక నూనె పోసుకోవాలి. తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. ఇప్పుడు అట్లా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మగ్గింది కదా, ఇప్పుడు కాకరకాయ వేసుకోవాలి. ఇక మొత్తం కాకరకాయ వేసుకొని ఒకసారి మగ్గనియాలి. ఇప్పుడు కాకరకాయ మొత్తం అట్లా వేసుకున్నాం, అంతా కలుపుకోవాలి మొత్తం అంతా. ఇప్పుడు ఇక ముక్క అంతా అట్లా కలుపుకున్నాక ఇంకా కొద్ది ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే నేను మెత్తటి ఉప్పు వేయను, కొంచెం గల్లు ఉప్పు వేస్తే ముక్కతో పాటు ఇది మొత్తం మంచిగా రోస్ట్ వస్తుంది అన్నట్టు. దీనికి ముక్క ఒక టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇక ఇట్లా ఒక నిమ్మకాయ 2 ముక్కలు పిండేసుకోవాలి. ఏంటంటే కొద్దిగా పిల్లలు కూడా అరే చేదు ఉందనేది కొద్దిగా వెనక ముందు ఆట జాటి చేదు నిరగదీస్తుంది అన్నట్టు. ఎప్పుడైనా ఇట్లా మనం ఎక్కువ పోసుకోకుండా ఒక నిమ్మకాయ పిండుకుంటే చాలు. ఇక ఇప్పుడు చారు అంతా ఇంకా చూడండి ఎట్లా వచ్చింది, అంతా దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక ఇంకా జాలిగా మనం తినే అంతా ఉంచుకోవాలి. ఇక ఇప్పుడు మొత్తం ముక్క ఇట్లా అంతా ఉడికేస్తుంది కదా. ఇప్పుడు ఉడికేసినాక ఉట్టి ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకున్నాక ఇంకా షార్క్ అంతా కొంచెం కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడు మొత్తం ఇక కొత్తిమీర వేసుకోవాలి. మీరు చూస్తున్నది సునీత హాల్గోర్స్ యూట్యూబ్ ఛానల్ కొంపెల్లి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.